ఓకే, ముందుగా మన డిజిటల్ మీడియా ఛానళ్ళు తెలంగాణ జర్నలిస్టు యూనియన్తో కలిసి నడవడానికి సిద్ధపడ్డాయి కాబట్టి వాళ్ళకు ముందుగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ రఘునందన్ రావు గారు ఒకప్పుడు మన కొలీగ్సే. ఆయన మనం అందరం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగిండు అనేది. చాలామంది అంటుంటారు జర్నలిస్ట్ మేము జర్నలిస్టులాగా ఇట్లా ఉన్నామని చెప్పేసి చాలామంది 60-70 ఏళ్ళ దాకా ఇంకా అట్లే అదే పోరాటం చేస్తున్నారు. పోరాటం చేయాలా, మనం ఎదగడానికి ఇంకా చాలా పోరాటం చేయాలా. సమస్యని బయట పబ్లిక్ ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఆ సమస్యను మనం ప్రజలు తెలిసేలా చేయాలా. చేస్తూ పాటు మనం ఎలా బతకాలి, మనం ఎట్లా సెట్ కావాలనేది చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యంగా మీరు ఇప్పటిదాకా డిజిటల్ మీడియా గురించి మాట్లాడారు కాబట్టి మన సీఎం గారు కొన్ని మాట్లాడకుండా మాట్లాడండి అంటే నేను ఒక విషయం చెప్తాను. ఆయన 2 విషయాలు మాట్లాడిన. ఒకటి, ఛానల్ అదే డిజిటల్ అదే మన సీనియర్కి రెస్పెక్ట్ ఇస్తలేరు, సీనియర్లు వచ్చి ముందర కూర్చుంటున్నారని ఒకటి. రెండోది ఏంటంటే మా ముందరనే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారని చెప్పి. ఏ జర్నలిస్ట్కి అయినా కంఫర్ట్గా రాయాలంటే ఖచ్చితంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి. అట్లయితేనే అతను రాయగలుగుతాం, రాయడానికి కంఫర్ట్గా ఉంటుంది. మనం ఏమన్నా ఇప్పుడు మీ ప్రెస్ మీట్లు వచ్చేసి ఏదో టేబుల్లో చైర్లు అరేంజ్ అయితే చేయట్లేదు కదా, ప్రింట్ బుక్ పెట్టుకొని రాసుకోవడానికి. అది ఫస్ట్ రీజన్. ఇంకా రెండోది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, సీనియర్ అంటే ఒక విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ వస్తుంది మా క్వశ్చన్. ఎందుకంటే కాంగ్రెస్లో చాలా సీనియర్లు ఉన్నారు. ముందు మీరు వచ్చి ముఖ్యమంత్రి అయిపోయారు, నిన్న మొన్న వచ్చేసి మీరే ముఖ్యమంత్రి అయిపోయారు. మరి ఆ సీనియర్కి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు అవుతుండ్రు కదా. అందుకని ఒకటి, ఏ మాట అయినా సరే ఆలోచించి మాట్లాడాలా. మీరు ఒక వ్యక్తిలాగా లేదు, ఒక శక్తిలాగా ఉన్నారు. 4 కోట్ల మంది జనాలు మీరు మాట్లాడుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు మాట్లాడే ప్రతి మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా, అట్లాంటి మాటలు మాట్లాడాలి. అందుకని మెయిన్ ఏ జర్నలిస్ట్ని కూడా మీరు తక్కువ చేసి మాట్లాడకండి. ఎందుకంటే ఏ జర్నలిస్ట్ వచ్చేసి మీ గవర్నమెంట్ గురించి తప్పు మాట్లాడే జర్నలిస్ట్ నాకు తెలిసి ఎవ్వరు లేరు. ఏ డిజిటల్ మీడియా కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైక్ తీసుకుపోయి ప్రజలకు ఇస్తున్నారు, ప్రజల ముందర మైక్ పెడుతున్నారు. అసలు ఏముంది, పరిపాలన ఎట్లుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అని మాత్రమే అడుగుతున్నారు. అడిగితే పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నారు. అది మాతో జర్నలిస్ట్ ఏం తప్పు, ఒక డిజిటల్ ఛానల్ చేసి తప్పు, ఏదైనా తప్పు ఉందా? ఎందుకంటే ఆ పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నాడు. ఓటేసినోడు తను Country Delight Milk Delivery. Get it today. తను ఏదో మంచి పరిపాలన వస్తుందని చెప్పి పరిపాలన చేస్తారని చెప్పేసానని అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవుతలేరు. అది మీ దగ్గర ఉన్న మైనస్. అంతేగాని అదొకటి పెట్టుకొని అది ఏదో పబ్లిక్ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఛానళ్ళ మీద వచ్చేసి ఛానళ్ళని ఏదో అసభ్యంగా మాట్లాడడం, ఆ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 29 రాష్ట్రాలల్లో IRWJ యూనియన్ మెంబర్స్ ఉన్నారు. నిజానికి ఏ స్టేట్లో ఒక జర్నలిస్ట్ని ఇంత తక్కువ చేసి మాట్లాడే రాష్ట్రం అయితే నాకు తెలిసి తెలంగాణ ఒక్కటే. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ అదే పరిస్థితి, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే కొన్ని స్టేట్లలో స్టైఫండ్ ఇస్తున్నారు. మా IRWJ నుంచే కొంత స్టేట్లు గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేసినాయి, స్టైఫండ్ ఇస్తున్నాయి. ఎంత మళ్ళీ ఏది రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తారు. కానీ కాకపోతే తెలంగాణలో ఏముందంటే ముందు గవర్నమెంట్లో ఏదన్నా అడుగుదామంటే వాళ్ళ దగ్గరకు రానియలే. ఈ గవర్నమెంట్లో ఇంకా వాళ్ళ దగ్గరికే రానియలేరు. కానీ వీళ్ళైతే అసలు గేట్ దగ్గర కూడా రానియట్లేదు. అందుకని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జర్నలిస్టులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమేందంటే ఆవేశంగా మాట్లాడతామని చెప్పేసి నాకు ఎప్పుడు ఏ జర్నలిస్టు కూడా ఏది ఆవేశంగా మాట్లాడతలేరు. కొద్దిగా మీరు అన్నగారు అన్నట్టు బ్రేకింగ్ న్యూస్ స్టోరీలు అంటే ఆ స్టోరీలు ఏమవుతున్నాయంటే పెద్ద ఛానల్ అని చెప్పి సాటిలైట్ ఛానల్ ఉన్నాయి కదా, అవి చూడండి. జనరల్గా నాకు తెలిసి అయితే నేను ఒక 5 ఏళ్ళ సాటిలైట్ ఛానల్ చూడడం పనిచేసిన. ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిజిటల్ ఛానల్ ఉంటాయి, యూట్యూబ్లో పెట్టేసి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని ఆ ఛానళ్ళు ఎంతవరకు చేస్తున్నాయి, ఎంతవరకు ప్లే చేస్తున్నాయి, ఏ న్యూస్ ఇస్తున్నాయి. ఇప్పుడు లోకల్గా వాళ్ళకి చాలా వరకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తారు. ఎందుకంటే TV9, ఈనాడు పేపర్, ఒకప్పుడు ఈనాడు పేపర్ సర్క్యులేషన్ ఏంది, ఈరోజు సర్క్యులేషన్ ఏంది, ఆంధ్రప్రదేశ్ సర్క్యులేషన్ ఏంది, ఈరోజు సర్క్యులేషన్ ఏంది. ఎందుకంటే మెయిన్ డిజిటల్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. పబ్లిక్ ఏ న్యూస్ చూడాలన్నా డిజిటల్లో చూస్తున్నారు. అందుకని చెప్పి డిజిటల్ ఛానల్ రేపు ముఖ్య పాత్ర వయసు అనేది డౌటే లేదు. కాకపోతే అంటే మేము చెప్తున్నది ఏంటంటే మేము తప్పు చేయాలని, మాకు కూడా తప్పు చేయాలని ఏది లేదు. బై మిస్టేక్ పొరపాటు ఏదన్నా పడకూడదు, వాడేదన్నా పడవచ్చు. ఎందుకంటే ఒక పబ్లిక్ దగ్గర మైక్ పెడతాం,
అతను ఏదో ఆవేశంగా తనలో ఉన్న బాధతో ఏదో ఆవేశంగా ఏదో మాట వచ్చేస్తాం. మేము కూడా ఎడిట్ చేస్తున్నాం, కొన్ని లైవ్ ఉంటున్నాయి. అందుకని మా తరపు ఏమన్నా తప్పు ఉంటే మమ్మల్ని మీరు హెచ్చరించండి, ఎందుకంటే సరిదిద్దుకుంటాం. కానీ కాకపోతే ఏంటంటే ఏ జర్నలిస్ట్ని కించపరిచేలా మాట్లాడకండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.